కస్తూరి, నేను ఇంతకాలం మావయ్యగా నీకు న్యాయం చేశాను, కానీ ఓ మొగుడుగా అన్యాయం చేశాను. అవును కస్తూరి, ఆడది మొగుడి నుంచి కోరుకునే ప్రేమకి నిన్ను దూరం చేశాను కదా. అయ్యగారు అమ్మగారు నన్ను ఈరోజు తిట్టు తిట్టకుండా చెడమడా తిట్టేశారు. దాంతో నేను ఆలోచించాను, నిజమే అనిపించింది. తాళి కట్టాక నిన్ను పెళ్ళంగా చూసుకోవడం మొగుడుగా నా ధర్మం. ఇదిగో అమ్మగారు కొత్త చీర పూలు ఇచ్చారు. చీర కట్టుకుని పూలు పెట్టుకుని కొత్త పెళ్లి కూతురులా తయారైపో. నా సామి రంగా, ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలెడదాం. తీసుకో కస్తూరి. కస్తూరి, ఎందుకు ఏడుస్తున్నా చెప్పమ్మా. చూడు, జరిగింది ఎవరితో చెప్పినా సరే మీ మావయ్య చేతుల్లో నేను, నా చేతుల్లో మీ మావయ్య చావడం ఖాయం. గుర్తుంచుకో. ఏటమ్మా అట్టా చూస్తున్నా? ఏమైందమ్మా? వద్దమ్మా, ఏడవద్దు. నేను నేనేం చేయను. నీ ఇష్టం లేకుండా నీ మీద చెయ్యి కూడా వేయను. నేను మీ మావయ్యని కస్తూరి, మనసు లేని పశువుని కాదు. ఊరుకో కస్తూరి. ఇదిగో నువ్వు ఇట్లా ఏడ్చావంటే నిన్ను వదిలి పారిపోనమ్మా. కస్తూరి, అరే ఏందన్నా కాలు కాలు పిల్లగా తిరుగుతావేంటి? పదంబరా, అక్కడ నాయుడు గారు అబ్బాయి ప్యాంటు కొట్టాలి, జాకెట్లు కొట్టాలి, చాలా కొట్టాలి. బేవాకు సుబ్బర్క బచ్చా లోపల సుబ్బులకి నొప్పులు పే. అది చౌకి బతికి మధ్యన హరికేన్ లాంతా టేప్ లో కొట్టుకుంటుంటే నువ్వు పాకెట్లో జాకెట్లో అంటావు బే. ఉల్లుక పట్టా నోరు మీరా లుచ్చా. నా పెళ్ళం పెస మీద పడుతుంది, నీకెందుకు కంగారు? చెప్పు, చెప్పకపోతే నేను సంపెత్త నా కత్తి మీద. అర్రే అప్పల్కొండ బై, నీకి పెండ్లం కడుపున మగ బిడ్డ వస్తాడా, ఆడపిల్ల వస్తదా అని మాకి కంగారు. సంజే నీకేం సమజనో గానీ నాకు మాత్రం నీ పద్ధతి నై సంజరా. రే అబ్దుల్లా, నా పెళ్ళం వాంతులు చేసుకునేటప్పటి నుంచి నువ్వెందుకు రెచ్చిపోతున్నావు తెలియక నేను చచ్చిపోతున్నాను రా. మాకి బిడ్డ పుట్టినా. రే అబ్దుల్లా, నేను దాన్ని మొగునిరా, నన్ను ముందు చూసుకొనిరా. నాకు సుబ్బులకి బంధం ఉంది బాయ్, నన్ను పోనీ. నీ పెళ్ళ మోపిల్లాని గన్నది వచ్చి చూసుకో. అరే అల్లా, మాషా అల్లా, మాషా అల్లా. అరే అల్లా, బుల్లి అల్లా పుట్టిండు. అర్రే చోట బేబకు. మగ్గ బిడ్డను చూసి ఉక్కిరి బిక్కిరి అయి కింద పడ్డాడు సుబ్బుల్. పని చల్తే లేస్తాడు. అర్రే అర్రే లేబే, అర్రే అప్పల్కొండ భాయ్. నన్ను మోసం చేస్తావా? నీ సంగతి తేలుతాను. కొడుతుంటే మీరంతా చూస్తూ నిలబడతారు. చేసిన పని దానికి అంతినా పాపం లేదు. ఏం చేసింది? బంగారం లాంటి మొగుడు నెట్టుకుని పరాయి మొగడుతో తిరిగి కడుపు తెచ్చుకుంది. 10 మందికి తెలియక ముందే దేంట్లోనే పడి వస్తే బాగుండేది. ఈ బుద్ధి తప్పు చేయకముందే ఉండాల్సిందే. ఇప్పుడు నీ చావు బ్రతుకులు నీ చేతిలో లేవు తెలుసా? రంగమ్మ, తప్పు ఉప్పో జరిగిపోయింది. ఇప్పుడు నీ కడుపులో ఓ ప్రాణి ఊపిరి పోసుకుంటుంది.
ఆ పసిగుడ్డును హత్య చేసి మాతృత్వానికి మచ్చ తేకు. నీకు బ్రతుకు మీద ఇష్టం లేకపోతే బిడ్డను కని ఏ అనాథాశ్రమంలో అయినా వదిలేసి అప్పుడు ఏ చావైనా చావు. కస్తూరి, 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 రాజా, ఏమిటనయా? కస్తూరి వచ్చిందా? రాలేదనయా? రాలేదా? కదయ్యా, మా కస్తూరి అడనా కనబడదా? లేదు రాముడు. ఒరే రాముడు, నిన్న రాత్రి ఆఖరి బస్సులో మీ కస్తూరి పట్టణంలో దిగింది. 100 రూపాయలు ఇచ్చింది. దిగేటప్పుడు చిల్లర తీసుకోవడం మర్చిపోయింది. ఇదిగో మిగతా చిల్లర. కస్తూరి పట్నంలో దిగిందా? ఏ నీకు తెలీదా? తెలుసు, నేనే పంపా. ఈ బస్సు పట్నం వెళ్తుందా? అవును. అయితే నేను వస్తా. రాయ్ కొసే కస్తూరి, నువ్వెంత ఏడ్చి మొత్తుకున్నా నీ కడుపులో బిడ్డ బయటపడే వరకు నిన్నెక్కడి నుంచి బయటికి పంపే క్వశ్చనే లేదు. ఆ తర్వాత కూడా ఆ బిడ్డనే కుప్పతొట్లోనూ పడేసి నేను నా పర్మనెంట్ సిటీ సెటప్ గా ఇక్కడే ఉంచుకుంటాను. వైడ్రాజు, నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని మా మావయ్యకి చెప్పలేక, నా కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. అంతేగాని మళ్ళీ నిన్నేళ్ళు చేరాలని కాదు. నోరు ముయ్యవే గువ్వల గుంట. నా టైం బాగుంది కాబట్టి నువ్వే నా దగ్గరికి వచ్చావు. లేకపోతే ఏ రోజు విషయం బయట పెట్టేస్తావో, ఏ రోజు మీ మామ నా మీద కత్తి దూస్తాడో, ఏ రోజు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందో అని ఇన్నాళ్ళు భయపడి చచ్చాను. దేవుడు నా సైడ్ ఉండబట్టే నిన్నే నా దగ్గరికి పంపాడు. ఇక నీ బతుకు ఇక్కడే తెల్లారిపోతుందంటే. రేయ్ సార్, కాపలా జాగ్రత్త. ఇదిగో, నువ్వు నా మాట ఎరగపోతే నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చచ్చిపోతాను మావయ్య. మరింతగా మందు తాగు, లేకపోతే నిన్ను ఊరిని వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చూడకుండా నేను బతకలేను మావయ్య. కోపం వచ్చిందా? నన్ను వదిలి పారిపోతావా? నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేనెట్టా బతకగలనుకున్నావమ్మా? కస్తూరి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎందుకు వెళ్ళావమ్మా? నీకేం బాధ వచ్చింది? ఊళ్ళో వాళ్ళకి నేనేం బదులు చెప్పనమ్మా. నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు. ఒంటరి వాడిని చేసి. రావుడు, రావుడు, 4 రోజుల నుంచి ఇంటికి తాళం కూడా వేయకుండా ఆడికెళ్ళావురా? ప్రెసిడెంట్ గారు నేను చూడండి ఉండలేరని తెలుసు కదా. ఎన్నోసార్లు కబురు చేసి చివరికి ఆయనే నేను వచ్చి చూసి వెళ్ళారు. ఆడికెళ్ళా? అది చుట్టాలింటికి వెళ్ళాను. ఆహా, నాకు తెలియని చుట్టాలు ఎవరున్నారా నీకు? చెప్పరా, ఇంతకాలం ఎక్కడ తెచ్చావు? కస్తూరేమైంది? చెప్తుంటే ఇనుకోరేంటండి బాబు గారు. మా బామ్మ తమ్ముడు ఒకడున్నాడు. ఆడి కొడుకు పట్నంలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు.
వాడొచ్చి నన్ను కస్తూరిని పట్నం తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి వాడి పెళ్ళాం చెల్లి ఏవో తీర్థయాత్రకి బయలుదేరుతున్నారు. కస్తూరి నేను వెళ్తాను ఒకటే గొడవ పెట్టింది. సరే దాన్ని పంపించి నేను వచ్చేసాను. ఎరా నన్నే మోసం చేస్తున్నావా? అయ్యారు ఏంటండి మీరనేది? నోరు మీరా, లేకపోతే ఈ విషయం మాకు తెలిస్తే మేము కూడా తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళం కదా. అబ్బే మీరు ఆ బస్సులో వెళ్ళారండి. ఆహా అవును, మరి రోజు నేను విమానంలోనే తిరుగుతున్నాను. భలేవారండి. నేను పొలానికి వెళ్ళి పురుగు మందు చల్లాలి. వస్తానండి. ఏమే, వీడి మాటల్లో ఏదో తిరకాసు కనపడ్డా? మీకంతా అనుమానమే. ఏం మనిషి అండి మీరు? చిన్నా అన్న బుజ్జినా వసే పెళ్ళవా, బాబుగాడు ఎక్కడే, ఇటు తీసుకురా. కట్టించి తీసుకొస్తానని దగ్గరకు తీసుకెళ్ళాడు మావా. అసలు వీడెవడే నాకు రంకు మొగ్గులో తయారాడు. ఆడా కొడుక్కి నా కొడుకు మీద ఎందుకే ఇంత ప్రేమ? ఇదిగో కత్తి మీద ఒకటి చెప్తున్నాను, ఈ రోజు తాడో పేడో తేలిపోవాల్సిందే. నా కొడుక్కి బాబు వాడా నేనా చెప్పవే? అరే సుబ్బక్క బచ్చా, అది నోరా మరుగుదొడ్డ. సుబ్బుల్, ఇంకా వీడితో పని లేదు, మనం కట్టేసుకుందాం. కట్టుకునేంత వరకు వచ్చారా? ఏది కట్టరా చూస్తాను. కట్టు కట్టు. అరే భాయ్, ఇది రాఖీ. ఈ రోజు రాఖీ పండుగ. సుబ్బులు నాకు బెహన్ లాంటిది, అంటే చెల్లె లాంటిది. చచ్చిపోయినా నా చెల్లెలు హసీనాను సుబ్బుల్లో చూసుకుంటూ ఉండా. అందుకే సుబ్బులన్నా దాని బిడ్డ అన్నా నాకు మొహబ్బత్. సుబ్బులు, నా చేతికి రాఖీ కట్టు. ఇంద బెహన్ మాషాల్లా. ఒరే అబ్దుల్లా, ఇంతకాలం ఈ మధ్యన వస్తున్న సినిమాలు చూసి డబుల్ మీనింగ్ తో ఆలోచించి ఎదవరయ్యాను. నన్ను క్షమించరా. అరే జాందేవ్ భాయ్, ఇందులో మన్నించడానికి ఏముంది? నువ్వు హిందూ ఏమిటి, నేను ముస్లిం ఏమిటి? మతం గిత్తం కూర్చున్నాయి. మనుషులంతా ఒక్కటే. మనం భాయ్ భాయ్, హిందూ ముస్లిం భాయ్ భాయ్. బోలో. మనందరం అన్నదమ్ముళ్ళు అంటే హిందీ మే బోల్. హిందూ ముస్లిం భాయ్ అరే భాయ్. ఫిర్ బోల్. హిందూ ముస్లిం భాయ్ అరే భాయ్. జోర్ సే బోల్. హిందూ ముస్లిం భాయ్ భాయ్. హిందూ ముస్లిం భాయ్ భాయ్. నిన్నెక్కడి నుంచి బయటికి పంపే క్వశ్చనే లేదు. ఆ తర్వాత కూడా ఆ బిడ్డనే కుప్పతొట్లోనూ పడేసి నేను నా పర్మనెంట్ సిటీ సెటప్ గా ఇక్కడే ఉంచుకుంటా. రావుడు, 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 పోలయ్యా, ఇట్రా. రావుడు, రావుడు, చూడు ఒళ్ళేలా కాలిపోతుందో, ముందు లోపల పట్టు. పోలయ్యా, నువ్వు వెళ్ళి ఆచార్య గారిని పిలుచుకురా. రావుడు, ఏడుపాంతులమ్మా ఇక్కడ సెటిల్ అయిపోయా. అయితే నీకేంటి నష్టం? అబ్బే, ఊరందరికీ ప్రేమ పాఠాలు, అదే ప్రేమగా పాఠాలు చెప్పాల్సిందని వీడొక్కడి దగ్గర ఉండిపోవటం న్యాయమా? తాగొచ్చి పిచ్చి పిచ్చి వాళ్ళు రావద్దు, వెళ్ళి అక్కడికి. వెళ్ళడానికి వచ్చింది రామచంద్ర. ఉన్న పిల్లని లేచిపోయిన ఆడు బెటరా, ఎప్పుడు పిల్లని చచ్చిపోయింది నేను బెటరా? ఒక్కసారి ఆలోచించి జాగ్రత్త. గొడవ కాదురా, నిజాన్ని బయటలాడుతున్నాను. ఏమిటా నిజం?